గారు, సో వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా హనుమంతరావు గారు, డిప్యూటీ డిఈఓ కర్నూలు, సార్ గారిని కూడా సర్వం దీపజ్యోతి నమోస్తుతే. బాధాకరమైన చీకటి నుంచి మన జీవితాల్లో గాలి వదులుతూ ఒకే విధముగా వేదికపై వాటితో పాటు చేయడానికి ట్రై చేయండి. హోల్డ్. మెల్లగా గాలి వదులుతూ ఒకే విధముగా వేదికపై వాటితో పాటు చేయడానికి ట్రై చేయండి. ఇంకొకసారి మెల్లగా చేతులను పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్. మెల్లగా చేతులను కిందకి. నెక్స్ట్, మెల్లగా మీ అరచేతులను భుజములపై పెట్టి గుండ్రంగా తిప్పడానికి ట్రై చేయండి, కింద నుంచి పైకి. ఫస్ట్ కింద వైపు. ఒక 10 సెకండ్లు నిలబడి ఉండాలి. చేయగలిగిన క్లోజ్ ఐస్ క్లోజ్ చేసి శ్వాస వదలతో చేతులు కింద దించుతూ చేయండి. తర్వాత అదే విధముగా లెఫ్ట్ లెగ్ కానీ మాక్సిమం ధ్యానాసనాల్లో ఇదొకటి. పద్మాసన్, సిద్ధాసన్, సుఖాసన్ అండ్ వజ్రాసన్. మూవింగ్ టువర్డ్స్ ద థర్డ్ ఆసన్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ ఆన్ యువర్ నీస్. మెల్లగా మీ హిప్ ని మాక్సిమం వీలైన వజ్రాసనంలోకి వచ్చేయండి. ఆస్తమా వాళ్ళకు, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న నడుగు నొప్పి, పొట్ట చుట్టూ కొవ్వు ఉండే వాళ్ళకి భుజంగాసన వన్ ఆఫ్ ద బెస్ట్. చివరిది శలభాసనం. మీ 2 చేతులను కూడా తొడల కింద ఉంచండి, మీ థైస్ కింద. మీ 2 కాళ్ళు కలిపే ఉంచాలి. అందుకే యోగా చేసినప్పుడు చీరలు కట్టుకురాకూడదు. సర్వాంగాసనం కాదు, ఇది ఉత్తన పాదాసనం. నెక్స్ట్, సర్వాంగాసనం. నెమ్మదిగా మీ కాళ్ళను దించేసి రిలాక్స్ పొజిషన్కి వచ్చే. నో ఇన్హలేషన్స్, ఓన్లీ ఎక్సలేషన్స్. శ్వాస వదులుదని మాత్రమే అబ్జర్వ్ చేయాలమ్మా అందరూ కూడా. శ్వాస ఆటోమేటిక్గా మీరు 4, 3, 2, 1 దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. ఒకసారి ఒక రౌండ్ అవుతుంది. ఈ విధంగా ఒక 3 రౌండ్లు చేయండి. నిదానంగా ఎడమ ముక్కులో నుండి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కులో వదిలేయాలి. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు ద్వారా శ్వాసని బయటకు వదిలేయాలి. నాడి శోధన లేదంటే అనులోమ విలోమ. దీనికి నోటి అనులోమ విలోమ ప్రాణాయామ పద్ధతి. దీనికి ప్రికాషన్స్ అంటూ ఏమీ లేవు. ఇంప్రూవ్స్ ద కాన్సన్ట్రేషన్. పిల్లలు ఏదైనా చదువుకునేది మర్చిపోతుంటారు, సో వాళ్ళ కళ్ళు తెరవకుండా చివరిగా చేసేది మెడిటేషన్, ధ్యానం. బాగా దీర్ఘ శ్వాస పూర్తిసారి తీసుకుని వదిలేసుకోండి. క్లోజ్ ద ఐస్, క్లోజ్ ద ఐస్. కపాలభాతి చేద్దాం. కపాలభాతి సెకండ్కి ఒకసారి ఒక స్ట్రోక్ని బయటికి పొట్ట ద్వారా గాలిని బయటికి వదిలేయాలి. పొట్ట ద్వారా బయటికి గాలిని వదిలేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తూ చేయాలి. హనుమంతుడు